భరత్ గారు, మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ ఒక కీలకమైన సర్వే వివరాలు చూస్తున్నాం. దాదాపు 43% ప్రజలు స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పి ముక్త కంఠంతో నినదిస్తున్న సందర్భం కాంగ్రెస్ ఏకంగా 10% తేడా కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా దరిదాపుల్లో లేని పరిస్థితి. దీనికి తోడుగా ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి, ఎవరి పాలన ఎలా ఉందని అడిగిన ప్రశ్న కూడా అందరూ ముక్త కంఠంతో చెప్పిన అంశం కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించగలరు, ఆయన హయాంలో మాత్రమే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తుంది. 46% పైగా ప్రజలు తమ అభిమతాన్ని వ్యక్తం చేసిన సందర్భం. ఈ రెండు కీలకమైన అంశాలు మనం ఎట్లా చూడాలి? ఈ సర్వే పరిణితి చెందిన సర్వే అండి. ఎందుకనంటే ప్రజలు దొంగ మాటలు చెప్పి మోసపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది వాళ్ళ పరిపాలన. ప్రజలు చూశారు. ప్రజలకి అర్థమయ్యే విషయంలో తర్వాత కనిపిస్తున్న అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో, మీకు శ్రీధర్ గారు ప్రస్తావించినట్టుగా కరెంటు పోవడం అనేది ఒక విచిత్రమైన వ్యవహారం. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పాలనలో మొదటి 3-4 నెలల్లోనే కరెంట్ వ్యవస్థ మొత్తాన్ని స్టెబిలైజ్ చేసినారు. ఒక రిలయబుల్ పవర్ వచ్చే ఏర్పాటు చేసినారు. తద్వారా ఏమైందంటే చిన్న వ్యాపారాల కానించి ఖర్చు తగ్గి లాభాలు పెరగడం జరిగింది. మామూలు వెండర్స్ ఉంటారు, రోడ్ల మీద వెండర్స్ కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది. ఇవాళ కరెంటు పోతున్న వైనం మనం అందరం అనుభవిస్తూనే ఉన్నాం. తర్వాత రెండో విషయం ఏంటంటే కేసీఆర్ గారి పరిపాలనలో ట్యాంకర్లు మటుమాయం అయిపోయినాయి. అసలు ఎక్కడ కూడా వాటర్ ట్యాంకర్లు అనేవి కనిపించని వ్యవహారం. ఇన్వర్టర్లు లేవు, ట్యాంకర్లు లేవు. ఇవాళ ఈ 2 సంవత్సరాలలో ఎక్కడ చూసినా ట్యాంకర్లు, ఇన్వర్టర్లు. తర్వాత పేద ప్రజలకు కావాల్సిన ఏవైతే ఉన్నాయో మీరు 2000 నుంచి 4000కి పెన్షన్లు పెంచుతా అని చెప్పినారు. హైదరాబాద్ నగరంలో కూడా పెన్షన్లు తీసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వృద్ధులకి సంబంధించి, వితంతువులకు సంబంధించి, ఒంటరి మహిళలకు సంబంధించి ఇట్లా అనేక మంది ఉన్నారు. అది మోసం చేసినారు. మహిళలకి 2500 ఇస్తామని చెప్పినారు, అది మోసం చేసినారు. వాటికి తోడు మంచిగా జరుగుతున్న మైనారిటీ పిల్లల కోసము ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినారో దగ్గర గణనీయంగా ఒక 40 స్కూల్స్ని మూసివేత చేయడం జరిగింది. ఉన్న స్కూల్స్ మూసివేయకుండా నడుస్తున్న స్కూల్స్లో సరైన సౌకర్యాలు లేకుండా చేసినారు. తద్వారా అసలు మనిషి యొక్క మామూలు ప్రజల యొక్క తర్వాత జూబ్లీహిల్స్ ఎంత పాష్ ఏరియానో అంత బీదరిక ఉన్న బస్తీలు కూడా ఉన్నాయి. ఈ బస్తీలలో బతుకు దుర్భరం చేసిన వైనాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, అనుభవిస్తున్నారు. గమనించడం కాదు, అనుభవిస్తూ ఉన్నారు. మంచి పరిపాలన నుంచి మనం అనవసరంగా బురదగుంటలో పడినాం అనే భావన చాలా ఉన్నది. తర్వాత ఇంకొకటి, బీజేపీతోని మేమే బీజేపీతో కొట్లాడే మనగాళ్ళమని క్లెయిమ్ చేసుకున్న వైనం కాంగ్రెస్ పార్టీ మనం చూసింది ఎలక్షన్స్ ముందు. ఎలక్షన్స్ తర్వాత ఏం జరిగిందండి? ఏబిఎన్ ఛానల్ని ముట్టుకున్నా, తర్వాత రేవంత్ రెడ్డి మీద ఏమన్నా అన్నా కానీ టీ న్యూస్ మీద దాడి చేస్తామని మాట్లాడిన వైనం మనం చూడలేదా? ఎవరు మాట్లాడిన మాటలు? బండి సంజయ్ మాట్లాడాడు, దాడి చేస్తామని. అంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీతోని ఏ రకమైన ఒక అక్రమ సంబంధం ఏదైతే పెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు చేసిన వాగ్దానాలకి భిన్నంగా చేసినారు. అంటే మోసం చేసింది ఇప్పుడు అదిస్తాం ఇది ఇస్తామని అన్న దాంట్లోనే కాదు, మోసం బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన సంబంధాలకు సంబంధించి కూడా బీజేపీ మీద ఉండే వ్యతిరేకతని సొమ్ము చేసుకున్నారు మోసం చేసి. అది కూడా ఇవాళ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అన్ని రకాలుగా మోసపోయాము మనము, ఆ మోసం ద్వారా గోసపడుతున్నాం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నదే ఇవాళ ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. గ్రౌండ్ రియాలిటీనే ఆ సర్వే యొక్క రిజల్ట్. కాబట్టి ఇది ఇవాళటిది. ఒకసారి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత అది ఇంకా పెరిగే అవకాశమే ఉన్నది తప్ప తగ్గే అవకాశం లేదు. విషయం ఏంటంటే ఒక మంచి పరిపాలన, ప్రజలు ఎప్పుడు మంచి పరిపాలన కోరుకుంటారు.
వాళ్ళకి మంచి జరిగే పరిపాలన కూడా కోరుకుంటారు. అది గమనించే మోసం చేసిన రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు అలవిగాని వాగ్దానాలు చేసేసేసి ఆ వాగ్దానాలు ఇంప్లిమెంట్ చేయడం అట్లా వదిలిపెట్టండి, ఉన్నవి బీకేసినారు, ఉన్న సౌకర్యాలు బీకేసినారు. కాబట్టి ప్రజలేం పిచ్చోళ్ళండి, ప్రజలకి అన్ని విషయాలు తెలుసు. ముఖ్యంగా ఎందుకంటే ఈ బేసిక్ విషయాలు ఏవైతే ఉన్నాయో అది అనుభవిస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి ఇది ఒక బ్రహ్మాండమైన విజయాన్ని జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు కట్టబెడతారు. తద్వారా ఈ దరిద్రం నుంచి, ఈ అణచివేత నుంచి, ఈ మోసం నుంచి, ఈ దోపిడీ నుంచి, ఈ దుర్మార్గం నుంచి విముక్తికి బాటలు వేస్తారు. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమేసే కార్యక్రమానికి ఇది నాంది వాక్యంగా పోతాం.